నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తుల రద్దీ బాగా పెరిగింది. దీంతో శ్రీవారి ఆలయంలో సర్వదర్శనం భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. స్వామివారికి అభిషేక సేవ సమయంలోనూ సర్వదర్శన భక్తులను దర్శనానికి అనుమతించింది. దీంతో అదనంగా 5,000 మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లభించింది. టీటీడీ తాజా నిర్ణయంపై సామాన్య భక్తులు హర్షం వ్యక్తం చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. మొదటి 3 రోజులకు సంబంధించి దర్శన టికెట్లను ఆన్లైన్ విధానంలో కేటాయించగా మిగిలిన 7 రోజులకు ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన ఏర్పాట్లు చేసింది. శుక్రవారం నుంచి శ్రీవారి ఆలయంలో టోకెన్ లేకుండా సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించాల్సి ఉంది. అయితే గురువారం సాయంత్రం నుంచే భక్తుల తాకిడి పెరిగింది. దీంతో గురువారం రాత్రి సర్వదర్శనం క్యూ లైన్లలో వేచి ఉన్న 3,000 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించగా శుక్రవారం వేకువజామున కూడా సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించింది టీటీడీ. శ్రీవారి టెంపుల్లో వైకుంఠ ఏకాదశి సంబంధించి 4వ రోజు 2వ తారీఖు పూర్తిగా సర్వదర్శనంకి కేటాయించడం జరిగింది. ఈ రోజు నుంచి 8వ తారీఖు దాకా భక్తులు రాత్రి నుంచే చాలా పెద్ద స్థాయిలో వస్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆక్టోపస్ దాకా ఉన్నారు. ఇప్పుడే చూసి రావటం జరిగింది. అన్నీ కూడా పూర్తి స్థాయిలో అన్ని సేవలు కూడా అన్ని విభాగాలు కూడా పూర్తి స్థాయిలో భక్తుల సేవలో మునిగి ఉన్నాయి. భక్తులు కూడా సమయంను పాటించాలి. పూర్తి స్థాయిలో అధికారులు చెప్పింది క్యూ లైన్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు సజెస్ట్ చేసిన విధంగా వాళ్ళు మళ్ళీ ఎప్పుడైతే ఒకవేళ గేట్స్ క్లోజ్ చేస్తే వాళ్ళు కోఆపరేట్ చేయండి. వాళ్ళు ఎప్పుడు చెప్పిన టైంకి మళ్ళీ మీరు అందరు కూడా పిఏసీలకు వెళ్ళి అక్కడ ఉంటే పిఏసీలో మళ్ళీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. అప్పుడు వస్తే బాగుంటుంది. మీ అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే మనకి రోజుకి ఎంతమంది దర్శనం చేపిస్తాము, పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత, కంకర్యాలు అయిపోయిన తర్వాత మనకి పూర్తి స్థాయిలో క్లారిటీ ఉంటుంది. కాబట్టి అందుకు అనుగుణంగా భక్తులు కూడా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాము. తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. వైకుంఠ ఏకాదశి దర్శనాలకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు సప్తగిరులకు చేరుకుంటున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి ఆలయం వెలుపల శిలాతోరణం వరకు భక్తులు బారులు తీరారు. ఈ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి 20 నుంచి 24 గంటలు పడుతోంది. మరోవైపు కొత్త ఏడాది తొలి రోజున 65,000 మందికి పైగా శ్రీవారిని దర్శించుకోగా 31,000 మందికి పైగా తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల కానుకల రూపంలో టీటీడీకి 3,63,00,000 పైబడి రాబడి వచ్చింది. కుంకుమతో నియతారుణితా తులనీలతను కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకట శైలపతే కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణితా తులనీలతను శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. సర్వదర్శనం భక్తులు ఎలాంటి టోకెన్ లేకుండా నేరుగా తిరుమల చేరుకుంటే వారిని దర్శనానికి అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఔటర్ రింగ్ రోడ్లోని పాచికాల గంగమ్మ ఆలయ వద్ద నుంచి భక్తులను క్యూ లైన్లోకి అనుమతించేలా ఏర్పాట్లు చేసింది టీటీడీ. మరోవైపు తిరుమలలో వివిధ ప్రాంతాల వద్దకు చేరుకుంటున్న భక్తులను ఉచిత బస్సుల ద్వారా పాచికాల గంగమ్మ ఆలయం వద్ద ఉన్న క్యూ లైన్లకు చేరుకునేలా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల క్షేత్రం భక్తజన సంద్రమైంది. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ఉత్తర ద్వార దర్శనాలతో పాటు ఈ కొత్త సంవత్సరంలో స్వామివారి చెంత జనవరి నెలలో మరికొన్ని విశేష పర్వదినాలు కూడా ఉన్నాయి. జనవరి 4న తిరుమల శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం జరగనుంది. జనవరి 8న శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనాలు పరిసమాప్తమవుతాయి. అదే రోజు శ్రీవారి సన్నిధిలో పెద్ద శాప్తు మొర ఉంటుంది. 12న శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు పరిసమాప్తమవుతాయి. 13న తిరుమల శ్రీవారు తిరుమల నంబి సన్నిధికి వేంచేపు చేస్తారు.
తర్వాత 14 భోగి ఉత్సవం ఉంటుంది. జనవరి 15న మకర సంక్రాంతి వేడుక జరుగుతుంది. అదే రోజున స్వామివారికి సుప్రభాత సేవ పునఃప్రారంభమవుతుంది. 16వ తేదీన కనుమ పండుగ జరుగుతుంది. అదే రోజు శ్రీవారి పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. స్వామివారి సన్నిధిలో 18న పురందరదాసుల ఆరాధనా మహోత్సవం జరుగుతుంది. తిరుమలలో 23న వసంత పంచమి వేడుక ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజున అర్చకులు స్వామివారిని వెన్నకృష్ణుని అలంకారంలో నయన మనోహరంగా తీర్చిదిద్దారు. వెన్నకృష్ణుడి అలంకారం శ్రీకృష్ణుడి బాల్యంలోని వెన్న దొంగతనాలను, ఆయన లీలలను, భక్తులకు జ్ఞానాన్ని అందించే తత్వాన్ని సూచిస్తుంది. వెన్నకృష్ణుని అలంకారంలో ఆలయ మాడవీధుల్లో విహరించిన స్వామివారు భక్తులకు కనువిందు చేశారు. చూచుక కుంకుమతో నియతారుణిత తులనీలతను కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకటశైలపతి కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణిత తులనీలతను విజయీ భవ వెంకటశైలపతి సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖి ప్రముఖాఖిల దైవతమౌళిమణి శరణాగత వత్సల సారనిధి పరిపాలయ మాం వృషశైలపతి అతివేలతయా తవ దుర్విషహైరణువేలకృతైరపరాధసతై భరితం త్వరితం వృషశైలపతి పరయా కృపయా పరిపాహి హరే అధివేంకటశైలముదారమతేర్జనతాభిమతాధికదానరతా పరదేవతయా గదితానిగమై కమలాదయితాన్న పరంకలయే కలవేణురమావస గోపవధు శతకోటి వృతా స్మర కోటి సమా ప్రతిపల్లవికాభిమతాత్సు కదా వసుదేవ సుత. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అధ్యయనోత్సవాల్లో భాగంగా యాదగిరీశుడిని సుందరంగా తీర్చిదిద్ది ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. పారాయణీకులు ఆలయంలో ద్రవిడ ప్రబంధ సేవాకాలం నిర్వహించారు. అనంతరం తిరువేంకటపతి అలంకారంలో తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. తదుపరి స్వామివారిని అద్దాల మండపంలో అధిష్ఠించి పారాయణం చేశారు. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణిత తులనీలతను కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకటశైలపతి కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణిత తులనీలతను కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకటశైలపతి సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖి ప్రముఖాఖిల దైవతమౌళిమణి శరణాగత వత్సల సారనిధి పరిపాలయ మాం వృషశైలపతి అతివేలతయా తవ దుర్విషహైరణువేలకృతైరపరాధసతై భరితం త్వరితం
భూలోక వైకుంఠంగా ఖ్యాతిగాంచిన శ్రీరంగంలోని రంగనాథస్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పగల్పత్తు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవమూర్తి నంపెరుమాళ్తో పాటు ఆళ్వార్ల మూర్తులను కూడా ప్రాకారాల్లో ఊరేగించారు. వైష్ణవ దివ్యక్షేత్రాల్లోనే అత్యంత ప్రధానమైన శ్రీరంగ క్షేత్రం వైకుంఠ ఏకాదశి వేడుకలకు ప్రసిద్ధి. చూచుక కుంకుమతో నియతారుణిత తులైలతలు కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకటశైలపతి కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణిత తులైలతలు విజయీ భవ వెంకటశైలపతి సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖి ప్రముఖాఖిల దైవతమౌళిమణి శరణాగత వత్సల సారనిధి పరిపాలయ మాం వృషశైలపతి అతివేలతయా తవ దుర్విషహైరణు భరితం త్వరితం వృషశైలపతి పరయా కృపయా పరిపాహి హరే అధివేంకటశైలముదారమతే జనతాభిమతాధికదానరతా పరదేవతయా గదితా. కడప జిల్లా వెంపల్లెలోని పురాతన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ధనుర్మాసం 3వ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మూలమూర్తిని శ్రీ సరస్వతీదేవిగా అలంకరించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని బంగారు చీరతో అలంకరించి పుష్ప పల్లకిపై కొలువుదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సూర్యోదయానికి ముందు నక్షత్ర, రథ, కుంభహారతులతో పాటు మహామంగళహారతి సమర్పించారు. శ్రీ వాసవి మాతను పల్లకీలో కొలువుదీర్చి ప్రాకారోత్సవం నిర్వహించారు. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణిత తులైలతలు కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకటశైలపతి కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణిత తులైలతలు కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకటశైలపతి సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖి ప్రముఖాఖిల దైవతమౌళిమణి శరణాగత వత్సల సారనిధి పరిపాలయ మాం వృషశైలపతి అతివేలతయా తవ దుర్విషహైర. కడప జిల్లా వెంపల్లెలోని శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, తిరుప్పావై కైంకర్యాలు, వెన్నతో నవనీత హారతి, నక్షత్ర హారతులు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం వైకుంఠ ద్వారాలకు పూజ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగింది. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణిత తులైలతలు కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకటశైలపతి కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణిత తులైలతలు కమలాయతలోచన లోకపతి విజయీ భవ
షణ్ముఖ పంచముఖి ప్రముఖాఖిల దైవతమౌళిమనే శరణాగత వత్సల సారనిధి పరిపాలయ మాం వృషశైలపతే అతివేలతయా తవ దుర్విషహైరణువేలకృతైరపరాధసతై భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే అధివేంకటశైలముదారమతేర్జనతాభిమతాదికథానరతా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. సమ్మక్క సారక్క మహాజాతరకు వెళ్లే భక్తులు స్వామివారి దర్శనానికి రాజన్న భక్తులు కుటుంబ సమేతంగా పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి క్యూ లైన్లో బారులు తీరారు. రద్దీ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి దాదాపు 3 గంటలు పట్టింది. భక్తులు కోడి మొక్కులు చెల్లించుకున్నారు. అభిషేకాలు, అన్నపూజల్లో పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి రమాదేవి అవసరమైన చర్యలు చేపట్టారు. కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితా తులనీలతను కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితా తులనీలతను భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. వేములవాడలోని శ్రీ భీమేశ్వర ఆలయానికి విచ్చేసిన సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వాగతం పలికి ఆశీర్వదించారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మహాశివరాత్రి నేపథ్యంలో ఆలయంలో తాగునీటి సరఫరా, ప్రసాదం కౌంటర్ వద్ద ఏర్పాట్లు, పార్కింగ్ ఏరియా, టాయిలెట్లు, షవర్ల ఏర్పాట్లను పరిశీలించారు. బాపట్ల జిల్లా చీరాలలోని శ్రీ అభయ వీరాంజనేయ సహిత శ్రీ కోదండ రామాలయంలో శ్రీ భూవరాహ హోమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి 52 శ్లోకాలతో గరుత్మంతునికి విశేష హోమం నిర్వహించారు. గరుడ పంచశతి ఆచరించిన భక్త బృందంతో పూజలు నిర్వహించారు. కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితా తులనీలతను కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితా తులనీలతను కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖి ప్రముఖాఖిల దైవతమౌళిమనే శరణాగత వత్సల సారనిధి పరిపాలయ మాం వృషశైలపతే అతివేలతయా తవ దుర్విషహైరణువేలకృతైరపరాధసతై భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే అధివేంకటశైలముదారమతేర్జనతాభిమతాదికథానరతా పరదేవతయా గదితా నిగమై కమలాదయితాన్న పరం కలయే కలవేణురవావస గోపవధు శతకోటి వృతాస్మర. అన్నవరం సత్యనారాయణ స్వామిని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు ఆలయ చైర్మన్ రోహిత్, ఈవో త్రినాథరావులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి విశేషంగా సత్కరించారు. వనదేవత దుర్గా అమ్మవారు, ఆ వనదుర్గా అమ్మవారు చాలా శక్తివంతమైన స్వరూపంగా
శ్రీ విద్యా తంత్రం తెలియచేస్తుంది. అటువంటి అమ్మవారి దేవస్థానంలో ఈ సంవత్సరం అనగా 2026 సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖు శుక్రవారం నుంచి అమ్మవారి సమక్షంలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా శ్రీచక్రాన్ని ఇచ్చి ఆ శ్రీచక్రం మీద ఖడ్గమాలా స్తోత్రంతో అమ్మవారిని పూజ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. విజయవాడలోని క్షిప్ర గణపతి ఆశ్రమంలో భాగవత సప్తాహం ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని అవధూత దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వెల్లడించారు. అంతకుముందు స్వామీజీ శ్రీకృష్ణుడికి విశేష పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. చూచుక కుంకుమతో నియతారుణిత తులనీలతను కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకట శైలపతి కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణిత తులనీలతను చతుర్ముఖ షణ్ముఖ పంచముఖి ప్రముఖాఖిల దైవతము. పడమట గణపతి ఆశ్రమం అని పేరు, క్షిప్ర గణపతి ఆశ్రమం అని కూడా పేరు. ఇక్కడ అమ్మవారి రాజరాజేశ్వరి ఆలయం అని కూడా పేరు. చాలా ప్రసిద్ధి అయిన హనుమంతుడి యొక్క గుడి కూడా ఇక్కడనే. ఇటువంటి అద్భుతమైనటువంటి ఒక ఈ క్షేత్రంలో రేపటి నుంచి భాగవత సప్తాహాన్ని ప్రారంభం చేస్తున్నాం. అది కొంచెం కొత్త రీతిగా ఉంటుంది. భాగవత సప్తాహం అంటే మామూలుగా అట్లా ఉండదు. ఒక 7 రోజుల కార్యక్రమం భాగవతాన్ని అందరూ కూడా దాన్ని వినియోగించుకోవచ్చు అని కూడా చెప్తాను. రష్ ఉంటుంది కాబట్టి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేయటం జరిగింది. అందరూ అటెండ్ కావచ్చు, చూడవచ్చు. భాగవతం భక్తి టీవీలో కూడా చాలా పర్యాలు స్వామీజీ చెప్పిన జ్ఞాపకం నాకున్నది. అని అంటూ ఈరోజు మనకు ఈ కలియుగంలో భాగవతం చాలా ప్రసిద్ధి అయినటువంటిది. ఇది మనం అందరూ పఠన చేయటం, వినటం, పారాయణం చేయటం చేస్తే మనలో ఉండేటువంటి అన్ని దుర్గుణాలు దూరం అవుతూ స్వామి కృప కలుగుతూ ప్రపంచమంతా క్షేమంగా ఉంటుంది అనే ఒక దృష్టితో ఆ శ్రీకృష్ణ లీలామృతాన్ని పోతన భాగవత్ గారు చాలా అద్భుతంగా వర్ణన చేశారు. పోతన గారు దాన్ని కూడా ఉదాహరణ తీసుకుంటూ ఆ కార్యక్రమాన్ని 7 రోజుల పర్యం, సప్తాహ పర్యం 7 రోజుల కార్యక్రమాన్ని ఉంటుంది. జై గురుదత్త, శ్రీ గురుదత్త. చింతపల్లిలోని శ్రీ సాయి సన్నిధిలో నవనృసింహ హోమం ఘనంగా జరిగింది. హోమం అనంతరం పూర్ణాహుతి సమర్పించారు. శ్రీ సాయినాథునికి విశేష పూజల అనంతరం హారతులు సమర్పించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. భారీగా తరలివచ్చిన భక్తులు బాబాను దర్శించుకున్నారు. చూచుక కుంకుమతో నియతారుణిత తులనీలతను కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకట శైలపతి కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణిత తులనీలతను విజయీ భవ వెంకట శైలపతి సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖి ప్రముఖాఖిల దైవతమౌడిమణి శరణాగత వత్సల సారనిధి పరిపాలయ మాం వృష శైలపతి అధివేలతయా తవ దుర్విషహైరణు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.